వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. స్వంత జిల్లాలో ఆ పార్టీ కేడర్ కి ఊరట. మొదటి నుంచి ఇబ్బందికరంగా మారిన సమస్య పరిష్కారం అయిపోయింది. బాబాయ్ అబ్బాయిల ఆలింగనాలతో వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి వంతు అయిపోయింది. ఇక జిల్లాలో జగన్ పార్టీ వైపు చూస్తున్న వాళ్ళు ఎవరు? ఆ లాంఛనం ఎప్పుడు పూర్తవుతుంది? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తమ్ముడు, అత్యంత సౌమ్యునిగా ప్రజా సమస్యలపై స్పందించే నేతగా కడప జిల్లాలో ప్రత్యేక గుర్తింపున్న వైఎస్ వివేకానందరెడ్డి మొదటి నుంచి అన్నబాటలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన కాంగ్రెస్ లో ఉండలేనంటూ గుడ్ బై చెప్పడం కడప జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న అధికార పక్షంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ మరణానంతరం జరిగిన అనూహ్య పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం సొంత కుటుంబాన్ని వదులుకున్నారు వివేక. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వివేకకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది. అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక, పులివెందుల్లో సొంత వదినపై పోటీ చేసిన వివేక పరాజయం, ఇలా చకచకా జరిగిపోయిన పరిణామాలతో వివేక కష్టాలు ప్రారంభమైనట్లే కనిపించాయి. బైపోల్స్ తర్వాత జరిగిన పదవుల పంపకాల్లో కనీసం వివేక పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు కాంగ్రెస్. దానికి తోడు పులివెందుల నియోజకాభివృద్ధికి కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, సెగ్మెంట్ల పట్ల యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వివేక్ అనేక సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తన అన్న వైఎస్ పై విమర్శలు గుప్పిస్తూ ఉండడం వంటి పరిణామాల్లో వివేక్ మళ్లీ కుటుంబానికి దగ్గర కావాలని చూసినా ఫలించలేదు. ఆ క్రమంలో 3 నెలల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేసినా ఆయనకు మొండి చెయ్య ఎదురైంది. అటు తాజాగా జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా వివేక కాంగ్రెస్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా కనీసం ప్రచారానికి కూడా ఆహ్వానించలేదు. సరిగ్గా ఈ టైంలోనే వైఎస్ ను టార్గెట్ చేయాలని పాలసీ డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు వైఎస్ ను విమర్శించినప్పుడే అసహనం వ్యక్తం చేసిన వివేక ఇప్పుడు మొత్తం ఆ దిశగా నడవడానికి రెడీ అవ్వడంతో ఇక కాంగ్రెస్ గూటిని వదిలివేయాలని డిసైడ్ అయినట్లు కనిపించారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటినుంచో వివేక కుటుంబాన్ని కలపాలని చూస్తున్న కుటుంబ పెద్దలు జోక్యం చేసుకున్నారు. కుటుంబ పెద్దగా ఉన్న వైఎస్ విజయమ్మ వద్ద జరిగిన చర్చలు ఫలించి వివేక రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు చెబుతున్నారు. తాజాగా వివేక నిర్ణయంతో జిల్లా రాజకీయాలతో పాటు ఉప ఎన్నిక ఫలితాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జగన్ ను సీబీఐ విచారిస్తూ ఉండడం, ఏ నిమిషానికైనా అరెస్టు చేస్తారన్న ప్రచారాలతో వైఎస్ కుటుంబం నుంచి ప్రధానంగా ఒకరైనా బయటకొచ్చి పార్టీ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి. తాను జైలుకెళ్తే తల్లి విజయమ్మ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని జగన్ ఇప్పటికే ప్రకటించారు. విజయమ్మ ప్రచార బాధ్యతలు తీసుకున్నా పార్టీ బరువు మోయడానికి మరో సమర్థ నేత అవసరం. ఆ గ్యాప్ వివేక భర్తీ చేసే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ముఖ్యంగా ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లోని నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్న వివేక నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అంత ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కడప జిల్లాలో బైపోల్స్ జరగనున్న రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైఎస్ సోదరునిగా వివేక ముందు నుంచి మంచి ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు. వివేక సంగతి అలా ఉంటే జిల్లాలో ఆయన తర్వాత జగన్ పార్టీ వైపు చూస్తోంది ఎవరు అన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న 3 సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోవే. ఆ రాజంపేట నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికైన సాయి ప్రతాప్ దివంగత వైఎస్ కు సన్నిహిత మిత్రుడు. ఆ ముద్ర కారణంగా సాయి ప్రతాప్ కేంద్ర మంత్రి పదవి ఊడింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో కనీసం ఆ ప్రాంత ఎంపీగా కూడా సాయి ప్రతాప్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాంగ్రెస్.
అంటే ఆల్మోస్ట్ ఆల్ వివేక ఫేస్ చేసిన పరిస్థితే ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నారాయన. అదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సాయి ప్రతాప్ కూడా కొత్త కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని, అయితే ఆ ముహూర్తం ఎప్పుడు అన్నదే సస్పెన్స్ అని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దాంతో ఉప ఎన్నిక లోపు నిజంగా అదే జరిగితే తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారవుతుందని ఇప్పటి నుంచే బెంబేలెత్తుతున్నాయి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. చూడాలి కడప రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో. ఇది ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. తిరిగి రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.